మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు చాలా మేలు జరిగిందండి. జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. దాంట్లో మేము నరకం ఏంట అనేది చూసాము. ఇప్పుడు మాకు సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని పనులు కూడా మాకు పూర్తవుతున్నాయి. చాలా బాగుంది. జిల్లాలో అభివృద్ధి, మన జిల్లాలో కృష్ణా జిల్లాలో అభివృద్ధి కూటమి పాలనలో బాగుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. చాలా బాగుంది. చాలా పోయినసారి జగన్ పరిపాలన కన్నా ఇప్పుడు పరిపాలన మాత్రం చాలా అభివృద్ధికాయంగా దారిలో వెళ్తుంది. చాలా బాగుంది. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు మహిళలకి. అది ఒకసారి వేసారు. ఆల్రెడీ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక వాయిదా వేసారు. రెండోది కూడా చాలా వరకు పడిపోయినాయి. మూడోది కూడా స్టార్ట్ అవబోతుంది. చాలా బాగుంది మహిళలకి. తర్వాత నెక్స్ట్ వచ్చి అమ్మఒడి కూడా ఈ నెల 12వ తారీఖున అది కూడా చేస్తానన్నారు. 12వ తారీఖు నుంచి మా పిల్లలు అభివృద్ధికి కూడా అది కూడా చాలా లేని వాళ్ళకి అదొక ఆదరణగా నిలుసుద్దని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం మన గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగల రాము గారు ఎలా పనిచేస్తున్నారు? చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నారండి. కష్టం ఎక్కడుందో ఆయన అక్కడ ఉంటున్నాడు. మాకు మాత్రం చాలా హ్యాపీనెస్ గా ఉంది. మాకు ఇది కష్టం సార్ అని వెళ్ళిన వాళ్ళకి ఆ కష్టం తీర్చి పంపించినందుకు ఆయనకి గుడివాడ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ఇంకా చాలా ఎమ్మెల్యేగా మాకు ఇంకా చాలా ఆయన వర్క్ చేయాలని మేము అనుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదని మీరు ఏకీభవిస్తున్నారు? 100% పూర్తి చేస్తుందండి. ఎందుకంటే దాని గురించి చాలా పోరాటాలు చేశారు. రైతులే గాని ఇక్కడ ప్రజలే గాని చాలా పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకు తగ్గగా ఫలితము అక్కడ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. 100% ఈసారి పోలవరం ప్రాజెక్ట్ మాకు అప్పు చెప్తారనే నమ్మకం మాకుంది. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారా? కన్ఫామ్ గా 4 సంవత్సరాలు కాదండి, 10 సార్లు కూడా కూటమి ప్రభుత్వం ఒకే మాట మీద నిలుస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం 10 సార్లు కూడా కూటమి ప్రభుత్వం ఏ ఇబ్బందులు లేకుండా నరేంద్ర మోడీ గారే కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, జిల్లా నాయకులే కావచ్చు, ఎవరైనా సరే ఆ మాటకి కట్టుబడి ఇంకా 10 సార్లు కూడా కూటమి ప్రభుత్వమే రన్ అవుద్ది. విజయవాడ చుట్టుపక్కల ప్రజలు గత ప్రభుత్వ కాలంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బాధితులతో బాధలు పడేవారు అనడంలో సందేహం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక చట్టభద్రతలు మెరుగుపడ్డాయా లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? మెరుగుపడ్డాయండి, చాలా బాగా మెరుగుపడ్డాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో మనం ఆడపిల్లని బయటకు పంపించాలంటే భయం వేసేది. ఎక్కడ గంజాయి బ్యాచ్ ఉంటారా, ఏం చేస్తారనేది. ఆడపిల్లని బయటికి పంపిస్తే అరచేతిలో ప్రాణం పెట్టుకున్నట్టుగా ఇంటికి వచ్చే వరకు కాపు కాసుకొని కూర్చుండాలం. కానీ ఇప్పుడు ఆడపిల్లని బయటికి పంపిస్తుంటే ఏ బెంగా బెదురు లేకుండా ఉంటున్నాం. చాలా అరికట్టారు. దానికి సపోర్ట్ చేసిన పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.